మనందరినీ సజీవంగా ఉంచి మరొక ఆదివారం నూతన సంవత్సరంలో 3వ నెల మొదటి తేదీలోనికి మనల్ని ప్రవేశింపచేసి సమాజముగా కూడే మహాభాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఆయన కుమారుడైన క్రీస్తు శరీరములోనూ రక్తములోనూ పాలు పొందే ధన్యతనిచ్చినందుకు దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, మహాఘనత వహించిన మా పరలోకపు తండ్రి, ముల్లోకాలను కలిగించి మధ్య ఆకాశమైన భూలోకంలో మమ్మల్ని ప్రవేశింపచేసి మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి, జీవిత దినాలను బట్టి మీకు స్తోత్రాలు. ఒకప్పుడు మిమ్మల్ని ఎరుగని వారము, వాక్యము ద్వారా మాకు ఆహ్వానాన్ని ఇచ్చి వాక్యము ద్వారా మమ్మల్ని పిలిచి మీ స్వకీయ సంపాద్యంగా మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మమ్మల్ని తీర్చుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. దీనికి గాను మా జీవితం అంతా మీ పాదాక్రాంతం చేసి మీ దగ్గర తగ్గించుకొని మీకు ఓడిగము చేసినా మా రుణం తీర్చుకోలేము. కానీ మీరు మమ్మల్ని సహిస్తూ ఓర్చుకుంటూ మేము మీకు అవిధేయులుగా ఉన్నప్పటికీ భరిస్తున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మీ ప్రేమ మాకు అలుసు కాకూడదయ్యా, కానీ ఎంతోమంది మీ ప్రేమను అలుసుగా తీసుకొని అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి కాబట్టి నిర్లక్ష్య వైఖరి వహిస్తూ యథావిధంగా పాత జీవితం ఎలా ఉందో నూతన జీవితంలో కూడా అలాగే బతుకుతున్నారు. అయినా మీరు క్షమిస్తూనే ఉన్నారు. వారికి జ్ఞానోపదేశం చేయండి. వారి జీవితాలు మార్చుకొని మీ పరిచర్యలో ముందుకు సాగి మీరు అప్పగించిన పని పూర్తి చేసుకోవటానికి వారి మనసులను వారు సిద్ధపరచుకునే విధంగా ప్రేరణ దయచేయమని కోరుకుంటూ, ఇప్పటివరకు సజీవంగా కాపాడింది మాత్రమే కాక మీ మాటలు వినే అవకాశాన్ని, అదృష్టాన్ని మాకు అనుగ్రహించినందుకు కూడా మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంకా కొన్ని మాటలు మేము ఆలోచించబోచు ఉండగా మీ ఆత్మ సహాయముతో నన్ను నడిపించండి. అదే ఆత్మ సహాయముతో మీ పిల్లలకు వినగలిగే బుద్ధి పుట్టించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడునైన క్రీస్తు యేసు యొక్క దీనత్వం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. దయచేసి వచ్చే వారం నుంచి బయట కూర్చోటానికి ట్రై చేయకండి, లోపలికి రండి. దేవుని వాక్యం శ్రద్ధగా వినండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారారా, గత కొన్ని వారాలుగా మనం కీర్తి, పేరు, ఘనత గురించి అనేక విషయాలు ఆలోచిస్తున్నాం. ఈ లోకంలో బతుకుతున్న వారందరూ పేరు కోసమో, ఘనత కోసమో, కీర్తి కోసమో బ్రతుకుతారనేది ఈ జగమెరిగిన సత్యం. మొదటి వర్తమానంలో కూడా మనం విన్నాం. లోకంలో గనులైన వారు అందరి చేత పరిచారం చేయించుకుంటారు. కానీ క్రీస్తులో గనులైన వారు ఎవరైనానంటే వారిని వారు తగ్గించుకున్నవారు, అందరికీ పరిచారం చేసేవాళ్ళే క్రీస్తులో గొప్పవారు అనేది వాక్యానుసారంగా మనం విన్నాం. అయితే గత కొన్ని వారాల్లో మనం కొంతమంది భక్తుల గురించి, వారు దేవునిలో ఎంత ఎదిగారో, ఎంత దేవుడు వారిని ఆశీర్వదించాడు, ఎంత పేరు ప్రఖ్యాతులు, ఎంత కీర్తి ప్రతిష్టలో వారికి వచ్చినాయో, అలాని వారు దాన్ని నిలుపుకోకపోవటం వల్ల ఎలా పతనమయ్యారో కూడా విన్నాం. ఈరోజు కూడా కొన్ని మాటలు మనం జాగ్రత్తగా విందాం. క్రీస్తు పూర్వం ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు బబులోను రాజు. సుమారుగా 586 కంటే ముందు, అంటే సుమారుగా 600 సంవత్సరాల లోపు ప్రపంచాన్ని పరిపాలించాడు. ఆ క్రమంలో నెబుకద్నెజరు రాజు యూదయ దేశాన్ని కూడా, అంటే యూదులను కూడా చెరలోనికి తీసుకువెళ్ళి యెరూషలేం పట్టణాన్ని నాశనం చేశాడు. ఒకప్పుడు యూదులంటే చుట్టుపక్కల ప్రాంతాల వారికి హడలు, యూదుల జోలికి ఎవరో వెళ్ళేవారు కాదు. ఎందుకంటే యూదుల
పక్షాన వాళ్ళ దేవుడు ఉన్నాడు. యూదుల్ని టచ్ చేస్తే వాళ్ళ దేవుడు ఊరుకోడు. యూదుల జోలికి వెళితే వారికంటే ముందుగా వాళ్ళ దేవుడే వారి పట్ల యుద్ధానికి వస్తాడు అని చుట్టుపక్కల అన్య రాజులందరికీ తెలుసు. కాబట్టి దావీదు గారి కాలం నుంచి సొలొమోను గారి కాలం వచ్చేసరికి ఒకలాంటి భయం ఏర్పడింది. యూదుల జోలికి వెళ్ళకూడదు అనేది ప్రపంచ దేశాలకి ఒకలాంటి భయం ఏర్పడింది. కారణం వాళ్ళు వెనకున్న దేవుడు. అలాంటిది నెబుకద్నెజరు రాజు వచ్చి యూదుల్ని చెరలోనికి తీసుకెళ్లే సాహసం చేయటానికి కారణం ఏంటి అంటే యూదుల్లోని భక్తి తగ్గిపోవటాన్ని బట్టి. వాళ్ళు భక్తులుగా ఉన్నంతకాలం వారి పక్షాన దేవుడుండి పోరాటం చేసి వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళు భక్తిహీనులుగా మారిపోయారో, భక్తి శాతం తగ్గిపోయిందో దేవుడు విడిచిపెడతాడు. భక్తి తగ్గితే దేవుడు వదులుతాడా అంటే వదులుతాడు. ఎప్పుడు దాకా వదులుతాడు అంటే బుద్ధి వచ్చి మళ్ళీ దేవుడు సహాయం అడిగే వరకు దేవుడు విడిచిపెడతాడు. కనుక నెబుకద్నెజరు రాజు బబులోను రాజుకి కీర్తి వచ్చే విధంగా అతనికి బలాన్ని ఇచ్చి దేవుని పిల్లలైనా దేవుని జనాంగాన్నైనా యూదులను సైతం ఓడించి బానిసలుగా తీసుకెళ్ళే యొక్క శక్తి సామర్థ్యాలని, ఘనతను, పేరును, కీర్తిని దేవుడే అన్యరాజుకి దయచేశాడు. ఒకప్పుడు బలవంతులైన అన్యరాజులను సైతం బలహీనులైన యూదులతో ఓడించిన దేవుడు బలహీనులుగా వీళ్ళను మార్చి యూదుల్ని, బలము లేని అన్యరాజుల్ని బలవంతులుగా చేశాడు. అంటే బలము, ఘనత, రాజ్యాధికారం, పేరు, ప్రఖ్యాతులు దేవుడి వల్లనే వస్తాయి. దుర్మార్గులు కూడా వస్తాయి అని అంటే దుర్మార్గులు కూడా పేరు ప్రఖ్యాతులు ఇచ్చే దేవుడే. దానికి కారణం దేవుని పిల్లలు వారికంటే దుర్మార్గులు అయినప్పుడు దుర్మార్గుల్ని సపోర్ట్ చేస్తాడు దేవుడు. కారణం దేవుని పిల్లలకు పాఠం నేర్పించడానికి. మనం భక్తి కలిగి ఉన్నంతకాలం మన మీద ఎగవాలదు. ఎప్పుడైతే బలహీనం అయిపోతామో, భక్తి తగ్గిపోద్దో, వెంటనే దేవుడు ఇతరులకు, అన్యులకు పర్మిషన్ ఇచ్చి మన మీద అధికారాన్ని చలాయించే విధంగా, మనల్ని లోపరుచుకునే విధంగా చేస్తాడు. మనం వారికి దాసోహం అవ్వక తప్పదు. అదే దేవునికి దాసులైతే మనం ఉన్నతమైన స్టేజిలో ఉంటాం. లోకానికి దాసులైతే మన స్థితి దిగజారిపోతూ ఉంటుంది. కాబట్టి అన్ని రాజుకు సైతం ఘనత ఇచ్చింది ఎవరైనంటే దేవుడు. ఒక మాట బైబిల్లో చూసుకొని మనం ముందుకు వెళదాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. దానియేలు గ్రంథం 4 చూద్దాం. 4వ అధ్యాయము దానియేలు గ్రంథం 16వ వచనం నుండి చదువుదాం. ఒకళ్ళు చదవండి, మిగతా వాళ్ళు సైలెంట్ అవ్వండి. 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయ్యుండి తానెవనికి అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యములపైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగును. లోకంలో ఉన్న అన్ని రాజ్యాలపైన అధికారం ఎవరంటే దేవుడే. అయితే దేవుడు ఆ రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఇస్తాడు. రాజ్యాధికారం చేసేవాళ్ళు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళేగా. అప్పటి వరకు పేరు అనేది తెలియని వారు ఒకసారి అధికారం ఇవ్వగానే అందరికీ తెలిసిపోతారు. ఘనత వచ్చింది, పేరు వచ్చింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి నేను విన్నది, నిజమెంతో అబద్ధం ఎంతో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు ఆయన టీ అమ్ముకునేవాడట. విన్నారు మీరు? చాయ్ వాలా, హిందీలో, తెలుగులో టీ అమ్ముకునేవాడు. అంతకుముందు మోడీ గారు అంటే ఎవరికి తెలియదు.
మరి ఎప్పుడు పేరు వచ్చింది మోడీ గారికి? పిఎం అయిన తర్వాత వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత వచ్చింది. అంటే అత్యల్పులను ఈ వాక్యం చదివితే నిజంగా నిజమే కదా, దేవుడు చెప్పిందంతా అక్షర సత్యం కదా అని మనకు అనిపించింది. తాను అత్యల్పులుగా ఉన్నవారికి ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఎలాగూ జరుగును. మరి అత్యల్పుడే నెబుకద్నెజరు రాజు, కానీ అధికుడుగా, ఎంత అధికుడు అంటే దేవుని జనాంగాన్ని కూడా లోబరుచుకునే అంత ఆధిక్యత ఇచ్చాడు. అప్పటి వరకు వాళ్ళు విర్రవీగిపోతున్నారు, మేము దేవుని పిల్లలం, మా మీద ఎవడు ఈగ వాడటానికి కూడా వీల్లేదు, టచ్ చేస్తే ఆయన కనుగుడ్డుని ముట్టినట్టే అనే ధీమాతో ధైర్యంతో బతుకుతూ గర్వంగా ఉంటున్న వారు వాక్యం విషయంలో, దేవుని ఎడల భయభక్తులు కలిగే విషయంలో శూన్యమైపోయారు. భక్తి తగ్గిపోయింది. దేవుడి కంటే ఎక్కువగా లోకాన్ని స్నేహించటం, లోకంలో ఉన్నవారిని అనుసరించడం, లోకములో ఉన్నవారు ఏ ఏ దేవీ దేవతల్ని పూజిస్తున్నారో అనుసరిస్తున్నారో అలాగే అనుసరించటాన్ని బట్టి వీళ్ళ నిజమైన భక్తి ఏమైంది? పడిపోయింది. పడిపోవటం వల్ల అత్యల్పుడైన నెబుకద్నెజరుకి పదవిచ్చి, విజయాన్ని ఇచ్చి, అన్ని దేశాలని ఓడించి ప్రపంచాన్ని సైతం హస్తగతం చేసుకొని పరిపాలించే సామర్థ్యాన్ని అత్యల్పుడైన నెబుకద్నెజరుకి ఇచ్చాడు దేవుడు. అంటే ఘనత, కీర్తి, ప్రతిష్టలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. దేవుడిచ్చింది నిలబెట్టుకోవాలంటే వినయం ఉండాలి. సామెతల గ్రంథం ఒక మాట చూడండి, 18వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనం. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ఆపదొచ్చే వరకు మనిషి యొక్క హృదయం ఎలా ఉంటుందంట? నాకేంటి ధీమ. నిజంగా అండి, చాలామందిని చూశాను, విర్రవీగిన వాళ్ళు ఒక్కసారి పక్షవాతం రాగానే కాలు చెయ్యి ఎలా వంకర్లు పోయి మాట కూడా సరిగ్గా రాక మాట్లాడుతుంటే, ఒకప్పుడు మీసాలు మేలేసి తొడలు కొట్టి ఛాలెంజ్లు చేసి ఎవరిని లెక్క చేయని వాడు వీడే కదా అనిపిస్తూ ఉంటుంది. ఆ గర్వపు మాటలు ఎలా వస్తాయి అంటే, అన్ని అవయవాలు బాగున్నాయి, అన్నీ సమకూడి జరుగుతున్నాయి కాబట్టి నాకు ఇంకా కొద్దిమేమి లేదని ఒక ధీమాతో ఎవరిని లెక్క చేయరు. అలాంటి వారికి సమయం వచ్చినప్పుడు గర్వాన్ని అణిచేవాడు దేవుడు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే నీ పరిస్థితి ఏ క్షణాన ఎలా మారిపోద్దో ఎవ్వడికి తెలియదు. రాజమండ్రి దగ్గర ఒక ఫ్యామిలీ, ఒక భార్య, ఒక భర్త అరబ్ కంట్రీస్లో బతుకుతున్నారు. కుమారుణ్ణి కూడా అక్కడున్న ఆ దేశంలో భారతీయులు ఏర్పాటు చేసిన ఒక కాలేజీలో చేర్పించారు వాళ్ళ అబ్బాయిని. ఆయనేమో ఏదో జాబు, ఆమెమో టీచరు. ఆయన ఉద్యోగం, ఏమో టీచరు, భార్య టీచరు. ఆయనకి 54, 44, ఈమెకి 43 ఎంతో ఉంది వయసు, 50 బిలో. ఒక్కగానొక్క కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. గేమ్స్కి అలవాటు పడ్డాడు ఫోన్లో. గేమ్స్ ఆడొద్దు అని తల్లిదండ్రులు మొత్తుకొని చెబుతున్నారు. ఏకకుమారుడు కదా, గారాబం ఎక్కువ కదా, ఫోన్ ఇస్తే మన జోలికి రాడని ఎవరు ఉద్యోగాలు వాళ్ళు సంపాదన కోసం దేశాన్ని విడిచిపెట్టి, ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకుతున్నారు. వద్దు అని చెప్పినందుకు వాడికి ఎంత కోపం వచ్చిందంటే, వీళ్ళు ఉండటం వలన నన్ను గేమ్స్ కూడా ఆడుకొని ఇవ్వట్లేదు అంటే అంత లీనమైపోతారు. ఒక దానికి ఎడిక్ట్ అయిపోతే, మరి ఈ ఫోనుల్లో వచ్చే వాటికి ఎడిక్ట్ అయితే ఎవరి మాట వినడు? దేవుడి మాట కాదు కదా, తల్లిదండ్రుల మాట కూడా వినడు. ఆడొద్దన్నారని కోపం వచ్చి కత్తితో ఇద్దరిని పొడిచి చంపాడండి. కొడుకు కన్న తల్లిదండ్రులని చంపి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని బరీగా తిని కాసేపు ఆలోచించుకొని బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోయాడండి. ఇక్కడ నుంచి ఆ దేశం వెళ్ళి సంపాదించిన సంపద పరిస్థితులను ఏమైపోయినాయి? అలా ఊహించారా? నా కొడుకే, నా కన్నబిడ్డే మమ్మల్ని చంపుతాడు, వద్దన్నది
ఈ ఈ మంచి పని కాదు, ఆపండి అని చెప్పినందుకే చంపుతాడని కలలు కన్నారా? నీ మీదకి ఏ ప్రమాదం ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. బాగున్నాం కదా అని గర్వించొద్దు. స్థితి ఎప్పుడైనా మారిపోద్ది. పాట వింటున్నాం కదా, ఏమైనా నీ కథ మొత్తం మార్చగలడు ఆయన. ఈ కథ ఇట్లాగే ఎప్పుడు సాఫీగా జరిగిపోదు. సడన్గా పడిపోతాయి అవయవాలు. దేవుడు తప్ప దిక్కెవడో ఉండడు. అది గుర్తుపెట్టుకుంటే దేవుడు అంటే భయము, భక్తి, వణుకు పుట్టాలి. కానీ అది ఎవరిలో కనపట్ల. అన్నీ పని చేస్తున్నాయి కాబట్టి దేవుడు నెక్స్ట్ ముందు మన పని, భార్య పని, భర్త పని, పిల్లల పని, కుటుంబం పని, సరదా పని, తిండి పని, పనికి మాలిన పనులన్నిటికీ మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవుడికి ఇవ్వట్ల. నిన్ను బతికించింది దేవుడు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. గర్వం అస్సలు పనికిరాదు. గర్విష్ఠుల గర్వాన్ని అనిచి గద్దెలు దించేది ఆయనే. ఘనతనిచ్చాడు నెబుకద్నెజరు రాజుకి. కానీ మనస్సులో అనుకున్నాడంట, ఎవరికైనా అనిపించింది సహజంగా. గొప్పగా ఇల్లు కట్టామనుకోండి, అసలు ఈ ఇల్లు దాకెందుకండి, మీటింగ్ పెట్టించామనుకోండి మన ఆధ్వర్యంలో, ఏమనిపించింది చెప్పండి? గొప్ప మీటింగ్ పెట్టించాం, చాలా వేల మంది వచ్చారు. అప్పుడు ఏమనిపించింది మనకి? నేను కాబట్టి ఇవన్నీ చేయగలిగా, నేను లేకపోతే ఇవన్నీ జరిగేవి కాదు అనిపించింది. తర్వాత బయట అంటాం అనకపోవటం తర్వాత విషయం. లోపల అనిపిస్తే చాలా, అనిపిస్తేనే దేవుడికి నచ్చదు. ఈ తెలివితేటలు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఇవన్నీ ఇచ్చిన విధానాన్ని బట్టి నన్ను గనపరచాల్సింది పోయి నిన్ను నువ్వు మహింపరుచుకుంటే దేవుడికి నచ్చదండి. దేవుడు ఇవన్నీ ఇవ్వకపోతే నువ్వే పని చేయలేవు. పిచ్చోడుగా బుట్టిచ్చాడు అనుకో, లేదా మధ్యలో తల మీద ఒక దెబ్బ వేయించాడు అనుకో యాక్సిడెంట్ రూపంలో, గతం అంతా మర్చిపోతావు. నేను ఎవరిని, నా పేరేంటి అంటావు కదా. ఎంతమందిని అడుక్కున్నా నీ పేరు వాళ్ళు చెప్పినా నీకు గుర్తుండదు. మరి అలా పుట్టించలా దేవుడు అలాంటి పరిస్థితులకు మనల్ని తేలా. కాబట్టి ఆరోగ్యం ఉండగానే, అవయవాలు పనిచేస్తూ ఉండగానే దేవునికి మహిమొచ్చే విధంగా చేస్తే నీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఈ నెబుకద్నెజరు రాజు ఏం చేశాడు అని అంటే, ఒకానొక రోజు రాజ్యాధికారం వచ్చింది. వచ్చిన తర్వాత ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కల భావాన్ని చెప్పేవాడు లేకపోయేసరికి జైల్లో ఉన్నాడు ఒక ఆయన, బానిసలుగా ఉన్నాడు ఒక ఆయనని తెలిసి దానియేలు గారిని పిలిపించుకొని కలభావాన్ని తెలియచేసుకొని, ఆ కలభావాన్ని బట్టి ఏం చేయాలో ఆయన దానియేలు గారిని ఘనపరుస్తూ చేసిన ఆ ప్రకటన ఒకసారి చూడగలిగితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 37, 38 వచనాలు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతను తమరికి అనుగ్రహించి. దేవుడైనా ఇచ్చింది? అవును. దానియేలు గారు చెప్తున్నాడు, ఆత్మ ప్రేరణతో మాట్లాడుతున్న మాట. పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతను తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు, ఆ కళలో ఒక విగ్రహం కనపడింది. ఆ విగ్రహంలో శిరస్సు బంగారంతో ఉంది. బంగారపు శిరస్సు నువ్వే. అంటే ప్రకృతి అంతటి మీద నెబుకద్నెజరుకి అధికారం ఇచ్చాడంట దేవుడు. అధికారం, ఘనత, బలము అన్నీ ఇచ్చింది దేవుడే అన్న విషయం అప్పటికి ఆయనకు తెలీదు. దానియేలు గారు చెప్పేవారు. ఎలా తెలుసు దానియేలు గారి కంటే, ఆయన దేవుని ఆత్మ సహాయంతో ఆ మాట చెప్పాడు అన్న విషయం నెబుకద్నెజరుకి అర్థమైంది. అంటే తెలియచేశాడు దేవుడు. అప్పుడు దానియేలు గారు అది చెప్పేసరికి ఆయనకి ఆశ్చర్యం వేసి 46, 47 చదువుదాం. ఏమన్నాడు చూడండి. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి, అదేంటి సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి, అంత ఘనత దేవుడిచ్చాడన్న విషయం ఆ రోజు దానియేలు గారి ద్వారా అర్థమైపోయి
అంత గొప్ప చక్రవర్తి, రాజులకు రాజు. అంటే ఆయన కింద చాలామంది సామంత రాజులు ఉంటాడు, ఈయన అందరికీ రాజు, చక్రవర్తి. రాజు అంటే ఆ రాజులకు రాజు అంటే చక్రవర్తి. అలాంటి రాజు దానియేలు బానిస కదా, ఎక్కడి నుంచి? యోదయ దేశం నుంచి బానిసగా తీసుకెళ్ళిన ఒక బానిసకు ప్రపంచాన్ని పరిపాలించే రాజు దాసోహం అవటం ఏంటి? దేవుని దగ్గర నువ్వు తగ్గించుకొని ఉంటే, దేవుని దగ్గర నువ్వు లోబడి ఉంటే, దేవుని వల్ల భయభక్తులు కలిగి ఉంటే రాజులు సైతం నీ దగ్గర ప్రాధాక్రాంతం అవ్వాల్సింది. ఇది తెలిసి జరుగుతుందో తెలియ జరుగుతుందో చాలామంది పెద్ద పెద్దోళ్ళు చూడండి, మంత్రులు సైతం బాబాలు అన్నవారికి, స్వాములు అన్నవారికి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళ పాదాలు కడుక్కొని నెత్తిని నీళ్ళు పోసుకుంటున్నారు కదా, చూస్తున్నారు. క్రైస్తవులకి అలాంటిది లేదులేండి. క్రైస్తవులకి అంత దాసోహం ఇవ్వాలి ఎవరు ఉండరు. ఎందుకంటే మన ప్రవర్తనలే సరిగ్గా ఉండట్ల. వింటున్నాం పాస్టర్లు అత్యాచారాలు చేయటం, హైదరాబాదులో వార్తలు వింటున్నాం. ప్రేమించాలని చెప్పి సంఘానికి వచ్చే స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళటం వల్ల దేవునికి ఘనత ఏమొచ్చింది? అవమానం వచ్చింది. అందరూ ఎలాగో క్రైస్తవులు కూడా అలాగే డబ్బు కోసం భక్తి సాగించేవాళ్ళు అనుకుంటున్నారు తప్ప ఇది పరలోకాన్ని ఇచ్చే ఒక మార్గం అన్న విషయం మన ప్రవర్తనను బట్టి ప్రపంచానికి తెలియచేయలేకపోతున్నాం. అందుకే నెబుకద్నెజరు సాష్టాంగ నమస్కారము చేసి ఆయన్ని పూజించి, ఎవరిని? బానిసను పూజించి. అక్కడ బానిసను పెట్టుకుంటే ఎంత ఘనతో చూడండి. బానిస అంటే ఆ రోజుల్లో గతంలో చెప్పాను, ఒక పశువుని మనం అవసరాల నిమిత్తం తాడొప్పదీసి అవసరం తీరినాక మళ్ళీ తీసుకెళ్ళి ఎలా కట్టేస్తామో, బానిసలనిక మనుషులు కూడా కొనుక్కొని వాళ్ళ ఇష్టాన్ని ఆ మనుషుల పేరు రుద్దేవాళ్ళు. వాళ్ళు చేయనన్నా, ఒంట్లో బాగాలేదన్నా, నువ్వు ఒక మిషన్వి, మా కోసం పని చేయాల్సిందని గొడ్డును బాదినట్టు బాది మరీ చేయించుకునేవాడు. అలాంటి స్థితిలో ఉన్న బానిసకు ఒక చక్రవర్తి సాష్టాంగ నమస్కారం చేశాడంటే ఇప్పుడు ఘనత ఎవరికి వచ్చింది? దేవునికి వచ్చింది. దానియేలు గారికి వచ్చింది. ఇక్కడ భూమి మీద దేవుని సహాయంతో దానియేలు గారికి ఘనత వచ్చింది. దానియేలు గారికి ఘనత రావటానికి కారణం దానియేలు భయభక్తులు కలిగి బానిసగా ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టడం. విగ్రహానికి మొక్కమన్నా మొక్కలేదు. దేవుడికి ఈ వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు ఏ ప్రవర్తన కలిగి ఉండలేదు. అందుకే దేవుడికి లోబడ్డాడు. ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు అసలు వెట్టి చాకరీ చేసే బానిసగా అమ్మబడినా లోబడలేదంటే దేవుడు మనకెంత ఫ్రీడమ్ ఇచ్చాడు, ఎంత స్వతంత్రం ఇచ్చాడు. ఎన్నిటికీ లోబడుతున్నాం మనం. సిద్ధాంతాల పేరుతో, ఆచారాల పేరుతో దేవుడు వద్దన్న కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఈరోజు. అదేమంటే పెద్దోళ్ళు బాధపడతారండి. మరి దేవుడు బాధపడితే బాధ లేదా నీకు? వాళ్ళు ఏదో అనుకుంటారండి, వాళ్ళు అనుకుంటారు. మరి దేవుడు అనుకుంటే పరలోకం ఇచ్చే దేవుడా వీళ్ళ? మనుషులు సంతోషపెట్టడానికి ఎన్నో పారంపర్య ఆచారాలు, సిద్ధాంతాలు పాటిస్తున్నాం. కానీ దేవుని వాక్యానికి లోబడి ఎవరేమనుకున్నా పర్లేదు, నా దేవుడు బాధపడకూడదు, దేవుడు కన్నీరు పెట్టకూడదు అనే ఆలోచనతో దేవుడిని సంతోషపెట్టే విధంగా ఎవరుంటున్నారు చెప్పండి? మన ఇష్టానికి స్వతంత్రం ఇచ్చి దేవుడు మీ ఇష్టానుసారంగా బతకండి అని చెప్తే మనల్ని బానిసలుగా చేయలేదు దేవుడు. దానియేలు గారిని తీసుకెళ్ళినట్టుగా బానిసగా తీసుకెళ్తే చచ్చినట్టుగా వాళ్ళు చెప్పింది చేయాలి. కానీ బానిస అయిన దానియేలు గారు దేవుడికి తప్ప చక్రవర్తికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. చక్రవర్తి మాటను కూడా నిర్లక్ష్యం చేశాడు. అది భక్తి అంటే. అంత భక్తిగా ఉంటే చక్రవర్తులు సైతం నీ పాదాల దగ్గర లోబడతారు, పూజిస్తారు. అయినా పూజను ఆయన రిసీవ్ చేసుకోలేదు. ఎందుకంటే ఘనత మహిమ దేవుడికి చెల్లాలని ఆలోచనతో ఉన్నవాడు. అలాంటి రాజు అన్నీ సంపాదించి అన్ని బిల్డింగులు కట్టుకొని నగరాలు, పట్టణాలు నిర్మించుకొని ఒకానొక రోజు ఏమనుకున్నాడో ఒకసారి మన బైబిల్లో చూడగలిగితే ఇంకా చూద్దాం. ఆ దానియేలు గారికి ఏం చేశాడు? నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపని ఆజ్ఞాపించను. మరియు రాజు ఈ మర్మములు బయలుపరచుటకు నీవు సమర్థుడివి అయితివే. నీ దేవుడు దేవతల దేవుడు, దేవతలకు దేవుడు, రాజులకును ప్రభువులకును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవతలకే దేవుడు, ఈ ఉన్న దేవతలన్నీ వేస్ట్, వాళ్ళందరికీ ఈయన దేవుడు. రాజులకు రాజులు నేను, కానీ మీ దేవుడు ఎవరైతే ఈ లోకంలో దేవతలు అనబడుతున్నాయో వాళ్ళందరికీ కూడా ఆయన సుప్రీం అని
చక్రవర్తి ఒప్పుకొని ఈయనకి దోపద నైవేద్యాలు ఇవ్వాలని అనుకున్నాడు. అంటే ఈయన కూడా దేవుడిగా భావించాడు. అది వాళ్ళ అనుసరిస్తున్న సాంప్రదాయం. కానీ ఆయన ఒకానొక రోజు ఏమనుకున్నాడో ఒకసారి మనం చూడగలిగితే 4వ అధ్యాయము అదే దానియేలు గ్రంథం 30వ వచనం నుండి చదువుదాం. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తన మనసులో అనుకొనెను. ఈ మహాబబులోను, ఈ రాజు బబులోనును మహాపట్టణము నా బలాధికారమును, నా బలాన్ని అధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై, నేను ఎంత గొప్పవాడినో, నా పేరు ప్రఖ్యాతులు ఎంత గొప్పవో చూపించటానికి, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? నేను కదా కట్టించుకుంది. నా పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలియటానికి ఎంత గొప్పగా ఈ నిర్మాణాన్ని చేపట్టింది నేనే కదా అని మనసులో అనుకున్నాడు. బయటికి ఎవరితో అనలే. ఇంకా మనం ఎన్నిసార్లు అనుకొని ఉంటాం చెప్పు, ఇదంతా నా వల్లనే జరిగింది, నేను లేకపోతే ఇది లేదు, అప్పుడు అది చేశానుగా, ఇప్పుడు ఇది చేశానుగా అంటున్నాను. అది చేయించటం వెనుక దేవుడు హస్తం ఉంది, దేవుడిచ్చిన ఆరోగ్యం ఉంది, దేవుడిచ్చిన ఆలోచన ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను అనేది బాప్టిజంతోనే చచ్చిపోవాలి. ఒకవేళ అప్పుడు చనిపోకపోయినా ఏమాత్రం మొలకుండా అది పెరుగుతూనే ఉంటుంది. అది రోజు రోజుకి చంపేసుకోవాలి మనలో. నేను అనే ఒక వ్యక్తిని ఉన్నాను అని అంటే దేవుని కృప వలన ఉన్నాను. ఉనికి కలిగి ఉన్నామంటే దేవుని దయ వలనే. అది మనకు గుర్తుంటే ఇంకెప్పుడు నేను అనే గొప్ప ఫీలింగ్ మనకు రాదు. వచ్చిందంటే ఎవరేమన్నా భరించలేము, ఎవరేమన్నా తట్టుకోలేము. నేను చచ్చిపోయాను కదా, ఎవరన్నా ఏదన్నా అన్నారంటే నన్ను కాదు, నాలో ఉన్న ప్రభువుని అంటున్నారు అనే ఫీలింగ్తో ఉంటే అసలు దేనికి పొడుచుకురాము, ఎవరితో ఇంకా ఆ విషయం డిస్కషన్ చెయ్యం. చేస్తున్నామంటే నన్ను అన్నారు, నేను 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 అనే ఈగో ఇంకా ఉట్టిపడి ఉందని. ఇంత గొప్పగా దానియేలు గారు కలని భావాన్ని చెప్పిన దానికి సాగిలపడ్డాడు, పూజించాడు, నమస్కారం చేశాడు నెబుకద్నెజరు రాజు. కానీ మనసులో ఏమనిపించింది? ఈ పట్టణం కట్టించటానికి కారణం నా బలం, నా ఘనత, నా యొక్క కీర్తిని చాటుకోవటానికి కదా అని మనస్సులో అనిపిస్తే వెంటనే దేవుడికి వినపడింది. ఏమన్నాడు దేవుడు? కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. అదేదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, వార్నింగ్. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయి తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహింప ఇచ్చేయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకిలాగూ జరుగునని చెప్పాను. ఏమంటే నిజంగా మనం కూడా ఏదైనా తప్పు ఆలోచన చేసినప్పుడు మనకు కూడా స్వరం వినపడితే బాగుండు కదా. వినపడుతుంది కానీ మనం లెక్క చేయట్లేదు. ఆయనకి డైరెక్ట్గా ఆకాశం నుంచి స్వరం వినపడింది, కానీ మనలో నుంచే వినపడుతుంది, కానీ తీసి అవతల పడేస్తాం. ఒకటి నీ మనస్సాక్షి నువ్వు చేసేది తప్పు అంటది, మనస్సాక్షి నువ్వు చేసేది తప్పు కాదు అని చెప్పింది. ఒకసారి చూడండి రోమాపత్రిక. మనస్సాక్షి చెబుతుందో లేదో, మనస్సాక్షి నువ్వు చేసేది తప్పు అని నీ మీద తప్పు మోపుతుందా, లేదు నువ్వు చేసేది తప్పు కాదు అని నీకు చెబుతుందా అనేది మనం చూడగలిగితే 2వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన వల్ల ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామై ధర్మశాస్త్రమైనట్టున్నారు కనుక అట్టి వారి మనస్సాక్షి కూడా
సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు. ఏం చెప్తుంది? నీ తలంపు నీ మీద తప్పు మోపుతుంది, నువ్వు చేసేది తప్పు అని. అంటే స్వరం వినపడుతుందా? వినపడుతుంది. లేదు, తప్పు లేదు అని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుతున్నారు. అంటే నీ మనస్సులో మంచి చెడుల విచక్షణ దేవుడు పెట్టాడు. నువ్వు మంచి చేసినప్పుడు వెరీ గుడ్ అంటది, చెడు చేసినప్పుడు నువ్వు తప్పు చేసావని ఖచ్చితంగా నిన్ను గద్దించింది. అంటే ఆత్మస్వరం. ఇదేంటి? ఆత్మస్వరం నిన్ను గద్దించింది. కానీ దాన్ని కూడా మనం ఆయనకు ఆకాశం నుంచి స్వరం వినపడి నెబుకద్నెజరు, రాజు అయిన నెబుకద్నెజరు అని ఆ స్వరం మాట్లాడి నీకేం జరగబోతుందో చెప్పేశాడు దేవదూత. ఇక్కడ మనకి ఆత్మస్వరం వినిపిస్తుంది. ఇవన్నీ కాక బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరం రావటం వలన పరిశుద్ధాత్మ మనలో ఉండి బాధపడుతూ ఉంటాడు, మనకి సత్యాన్ని తెలియచేస్తూ ఉంటాడు. నువ్వు చేసే తప్పునైనా సరి చేసుకొని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిక చేస్తూ మన పక్షంగా దేవుడికి విజ్ఞాపన కూడా చేస్తాడు. ఇప్పుడు మనస్సాక్షి చెప్తున్నది పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. నెబుకద్నెజరుకు పైనుంచి ఒక స్వరమే వినపడింది. వినపడి వెంటనే ఇంకా డిస్కషన్ లేవు. వినపడిందో లేదో మరుక్షణంలోనే ఆయనకు అవన్నీ అమలైపోయినాయి అంట. చదవండి అక్కడ 33వ వచనం. ఆ గడియలోనే 4వ అధ్యాయము దానియేలు గ్రంథం 33వ వచనం. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించను, మానవులలో నుండి అతన్ని తరిమిరి. అంటే ఇక్కడ కొంచెం ఆలోచిద్దాం. రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, రాజులందరినీ తన స్వాధీనంలో పెట్టుకొని చక్రవర్తిగా బబులోను మహాసామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు సడన్గా రాజ్యంలో ఉన్న మనుషులు రాజుగారిని తరవటం ఏంటి? నీకు అర్థమైందా? ఇప్పుడు రాజ్యం అంతా బాగుంది, సడన్గా మనుషులు వచ్చి తరుగుతారా? ఎలా తరుగుతారు? ఏ నేరం మోపుతారు? అంటే దేవుడు తలుచుకుంటే క్షణంలో ఏదైనా మారగలదా? కొడుకు తల్లిదండ్రులను చంపటం ఏంటి? అసలు ఊహిస్తారు ఎవరైనా? పక్కోళ్ళ నుంచో పరాయి వాళ్ళ నుంచో శత్రువుల నుంచో ఏదన్నా ప్రమాదం ఉందని ఊహించవచ్చు. కన్న బిడ్డలే తల్లిదండ్రులను చంపుతారనే ఆలోచన ఉంటుందా? ప్రశాంతంగా నిద్రపోతారు. పక్కన పిల్లలు ఉంటే హాయిగా నిద్రపోతారు తల్లిదండ్రులు. భర్త నిద్రలో ఉండగా భార్య లేచి చంపిందంట, గొడ్డలతో నరికిందంట. భార్య చంపిద్దని ఊహిస్తాడు భర్త. కారణం ఏంటంటే ఫోన్ ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నాడంట. అంతే, ఈ స్వరమే ఆగిపోయేటట్టు చేద్దాం, ఫోన్ మాట్లాడుతున్నామని అనకుండా ఉండటానికి వేసేసింది గొంతు మీద. దేవుడు తలుచుకుంటే క్షణంలో మారిపోతాయి పరిస్థితులు. అది మనకు అర్థం కావాలి. మనకు మొన్నే జ్ఞాపకార్థకుడిగా అయింది కదా, పోయిన ఆదివారమేనా అయింది? అంతకుముందా? పోయిన ఆదివారమే. ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు వాచ్మెన్గా ఉండటానికి, సడన్గా మారిపోయింది. ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా మారిద్దో తెలియట్లా. నీ ప్రమేయం లేకుండానే నీ లోపల అవయవాలు ఎలా పాడవుతున్నాయో తెలుసా? తెలియట్లా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీస్తే ఇదిగో ఈ అవయవం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అంటున్నాడు. బాగు చేసే అవకాశం లేదా? కొన్ని అవయవాలను బాగు చేయడానికి కూడా అవకాశం లేదు. అది మనుషుల చేతిలో లేదు. అందుకే ఎప్పటికైనా దేవుడు ఉన్నాడు, ఆయనే మన సమస్తాన్ని జరిగిస్తున్నాడు. మనం ఈరోజు ఆరోగ్యంతో ఉన్నా, నువ్వు దుర్మార్గ పనులు చేస్తున్నా మంచిగా ఉంచాడు అంటే దేవుని దయది. అది గుర్తుంటే ఇంకెప్పుడు ఎవరి మీద మనం అధికారం చెలాయించం, ఎవరిని ఒక మాట తోలనాడం, అణుచుకొని తగ్గించుకొని ఉంటాం. ఒక మనసులో అనుకున్న వెంటనే మరి ఏ పరిస్థితులు ఎలా మార్చాడో దేవుడు తెలియదు. కానీ ఆ గడిలోనే ఆ రాజ్యంలో ఉన్న జనాన్ని ఆయన తరివేశారంట. ఎలా జరిగింది ఇది అంటే దేవుడు తలుచుకుంటే ఎలాగైనా జరిగింది. ఏమై ఉంటుంది? రాజ్యంలో మనుషులు తరివేయటానికి కారణం ఏంటంటే ఏమో పుకారు వచ్చిందో తెలియదుగా. రాజుగారికి ఏదో అంటువ్యాధి వచ్చిందనో, ఈ అంటువ్యాధి ఉంటే రాజ్యం అంతా రాజుగారి ద్వారా వ్యాపించిందనో పుకారు వచ్చిందో, మరి రాజుగారి మీద ఎవరు ఏ చెడు మాటలు చెప్పారో ఏమో తెలియదు. మొత్తానికి అంత ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి ఆ రాజ్యంలో ఉన్న మనుషుల వల్లనే
తరమబడ్డాడంటే ఎక్కడికి తరమబడ్డాడు? అడవిలోకి తరమబడ్డాడు. నువ్వు మనుషుల్లో నివసించడానికి అర్హత నీకు లేదు అన్నట్టుగా. మరి అప్పటి వరకు ఆయన పరిపాలన కింద ఉండి ఆయన చేతు ఆ మాటకి లోబడి అణిగిమణిగి ఉన్న ప్రజలు సడన్గా తరివేశారేంటి అంటే, దేవుడు తలుచుకుంటే నువ్వు గర్విస్తే నీ ఘనత కోసం దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని నీ పేరు కోసం, నీ ప్రఖ్యాతి కోసం, నీ ఘనత కోసం నువ్వు అనుకుంటే చాలా పొరపాటు. ఏది ఇచ్చినా ఖచ్చితంగా అది దేవుడి దయ వల్లనే వచ్చింది అనేది మనం గమనించాలి. దావీదు గారికి అది తెలుసు బాగా. అందరూ దేవుడి కోసం చందాలు ఇస్తుంటే, దేవుడి కోసం వాళ్ళ నిధుల్లో నుంచి దేవుడి పరిచర్య కోసం ఇస్తుంటే, దావీదు గారు పలికిన మాట ఒకసారి చూడండి. దినవృత్తాంతాల గ్రంథమైన మొదటి గ్రంథం 29వ అధ్యాయం అనుకుంటా. నీవిచ్చిన నీ సంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చాము అంటాడు. 29:14 వచ్చిన దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12 నుంచి చూద్దాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఎవరి వలన? దేవుడు వలనే కలిగిద్ది. మన శక్తి సామర్థ్యాలు అనుకోకూడదు, ఎప్పుడు అనుకోకూడదండి. నీకు ఏది ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, అందం ఇచ్చినా, మంచి బట్టలు ఇచ్చినా, ఆహారం ఇచ్చినా, పేరు ప్రఖ్యాతులు ఇచ్చిన దేవుడు ఇచ్చాడని గుర్తుపెట్టుకోవాలి. ఐశ్వర్యమును ఘనతను నీ వలనే కలుగును, సమస్తమును నీవు ఎరిగిన వాడవు, ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఈ పదాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. అన్ని ఇచ్చింది నువ్వే కాబట్టి నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను మళ్ళీ లోకంలో కలిసిపోకూడదు. అది ఎప్పటికీ మనకి మెమరీలో ఉండిపోవాలి, గుర్తులో ఉండిపోవాల్సింది. దాన్ని బట్టి నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చే సామర్థ్యము, మా మనస్సులో ప్రేరేపించబడింది ఇచ్చే సామర్థ్యం మాకుండటానికి మేమెంత మాత్రపోవడం అయ్యా, మా జనులు ఎంత మాత్రపు వారు. సమస్తమును మాకు వచ్చినవన్నీ నీ వలనే కలిగినవి కదా. నీ ఏ సంపాద్యం? నీ స్వసంపాద్యం అంటే నీవు సొంతంగా సంపాదించావు. ఎలా? మా ద్వారా సంపాదించావు. అంటే మన చేతులతో మనం సంపాదించింది దేవుడి సొంత సంపాదన. మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక వస్తువు కొన్నాం, ఒక వస్తువు కొని అద్దెకిచ్చాం. మన కష్టార్జితంతో మనం కొని అద్దెకిచ్చాం. దానివల్ల మనకేమొచ్చింది? బాడుగు వచ్చింది కదా. ఏ ఎగ్జాంపుల్ చెప్పండి. రాజా మధ్య ఏదో మిల్లర్దో ఏదో కొన్నాడు. ఏంటది? లిఫ్టింగ్ మిషన్, అంటే కింద ఉన్న సామాన్లు పై అంతస్తులోకి చేర్చే మిషన్ కొని దానికి రెంట్కి ఇచ్చాడు. ఆ రెంట్కి ఇచ్చినప్పుడల్లా దానివల్ల కొంత ఆదాయం వచ్చింది. ఇప్పుడు అది ఎవరి సంపాదన? మిషన్దా, రాజుదా? అర్థం కాల, చెప్పండి. మిషను సంపాదించి పెట్టింది ఎవరికి? రాజుకి. ఇప్పుడు స్వసంపాదన రాజుదా, మిషన్దా? మనం కూడా మిషన్ లాంటి వారమే. దేవుడు శక్తి సామర్థ్యాలు ఇచ్చి తెలివిచ్చాడు కాబట్టి ఆ శక్తి సామర్థ్యాల ద్వారా, తెలివి ద్వారా మనం సంపాదించాం. ఇది మన స్వసంపాదన అనుకుంటున్నాం, కాదు, ఇది దేవుని సొంత సంపాదన అంటున్నాడు. ఇది దావీదు గారికి అర్థమైంది. నీ సొంత సంపాదనలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా పితరులందరి వలనే మేము నీ సన్నిధిలో గెస్ట్లు, కొద్ది కాలం ఉంటాం, వెళ్ళిపోతాం. అతిథులు ఎప్పుడు ఉంటారా? 4 రోజులు వెళ్ళిపోతారా? మనం కూడా భూమి మీద అతిథులం, దేవుని సన్నిధిలో అతిథులం, పరదేశులమై ఉన్నారు. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము. సూర్యుడు అస్తమిస్తగానే నీడ పడిపోద్దు. స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయము నీ వలనే కలిగినది. అంతయు నీదై ఉన్నది. దేవుడిదే అంత.
దేవుడిది మనం తీసుకొని మనది అనుకుంటే చాలా పొరపాటు. అన్నీ దేవుడికే చెల్లించాలి. మనం అనుభవిస్తాం అంతే. ఎవరికి ఎంత ఇచ్చినా కొంతే మనం అనుభవిస్తాం, అంత మనకిచ్చిందంతా మనం అనుభవించాం. కాబట్టి నెబుకద్నెజరు మనసులో అనుకోగానే వెంటనే ఆ గడియలోనే ఏం జరిగిందంట చదవండి. మళ్ళీ దానియేలు గ్రంథానికి వెళ్ళిపోదాం, ముగిస్తాను. వెంటనే ఏం జరిగింది? 35 ఆ కాలము 33 ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల్లో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. తిండి కూడా లేదా? తిండి కూడా దొరకలేదా? పశువులా గడ్డి మేసాడు. అప్పటికే పంచభక్ష పరమాణాలు రాజభోజనం భుజించిన చక్రవర్తి ఏమయ్యాడు? గడ్డి తిన్నాడు. తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తిన్నట్టుగా గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతన్ని తడిపగా, అతని దేహమును తడపగా, అతని తల వెంట్రుకల పక్షిరాజు లెక్కల వంటివి అవి అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. గోళ్ళు పక్షుల గోళ్ళలాగా అవటం ఏంటంటే వాటికి సరైన పోషణ లేక, సరైన ఆహారం లేక ఒంటిలో గోళ్ళన్నీ ఇలా వంగిపోతూ ఉంటాయి. పక్షి గోళ్ళు ఎలా ఉంటాయి? వంగిపోయి ఉంటాయి, అంటే వేలబడిపోతున్నాయి అన్నమాట. అంటే సరైన ఇవి లేవు శరీరంలో, సరైన పోషక విలువలు కలిగిన ఫుడ్ లేదు. కాబట్టి ఏమైపోయినాయి? పక్షి గోళ్ళలాగా వంగిపోయినాయి. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయనే చెయ్యి పట్టుకొని నేనేమి చేయుచున్నానని ఆయనతో చెప్పుటకు ఎవడూ సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి నాకు మరలా వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును, నా ఘనతను, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను, నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. ఇలాగూ నెబుకద్నెజరు, నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. అంతకుముందు ఏమనుకున్నాడు? నా ఘనత కోసం నేను గట్టించింది కదా అనుకున్నాడు. బుద్ధి వచ్చిన తర్వాత ఏమైంది? అన్నీ దేవుడి అంటున్నాడు. ఆ స్థితి వచ్చేదాకా తెచ్చుకోవద్దు. ఘనత కోసం, పేరు కోసం, ప్రత్యార్థుల కోసం అస్సలు పాకులాడద్దు. ఇవ్వాలంటే దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే ఘనతకు ముందు వినయముండును. నువ్వు వినయంగా ఉంటే ఆటోమేటిక్గా ఘనత ఇస్తాడు. ఒకవేళ ఇక్కడ ఇవ్వలేదు, పోనీ ప్రభువుకి ఇవ్వాల, చనిపోయేదాకా ఘనత ఇవ్వాల యేసుక్రీస్తు వారికి. ఎప్పుడు ఇచ్చాడు? తిరిగి లేచిన తర్వాత ఇచ్చాడు. అలాంటి ప్రభు అడుగు జాడల్లో మనం కూడా నడిస్తే ఘనత కావాలంటే ఇస్తాడు, అవసరం లేదంటే ఇక్కడ ఎవడు పరలోకంలో ఇస్తాడు. కాబట్టి ఘనత కోసం, కీర్తి కోసం, పేరు కోసం ఏ పని చేయొద్దు. దేవుడు చెప్పాడు, నేను చేస్తున్నాను. ఆయన భక్తుడుగా, ఆయన సృజించిన లోకంలోని ప్రాణుల కంటే గొప్పగా నన్ను సృజించాడు కాబట్టి ఆయన బిడ్డగా నా బాధ్యత అనే ఉద్దేశంతో చేయాలి తప్ప పేరు కోసం, ఎవరో పొగడతలో స్వీకరించడం కోసం మనం చేయకూడదని ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరొక భాగం వచ్చే వారం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, ఘనత వహించిన మా పరలోకపు తండ్రి, ప్రపంచంలో ఎవరు ఘనులై ఉండాలన్నా, ఎవరు అల్పులుగా ఉండాలన్నా మీ చిత్తం. మహిమ, ఘనత, ప్రభావములు మీ వల్లనే కలుగుతాయని మీ వాక్యాన్ని బట్టి మాకు అర్థమైంది. లోకములోని వారు పేరు కోసం, ఘనత కోసం, మహిమ కోసం పాకులాడుతూ ఉంటారు. కానీ మాకు శాశ్వతమైన మహిమ మీ దగ్గరే ఉందని, ఈ లోకములో యాత్రికులుగా, పరదేశులుగా వచ్చామన్న విషయాన్ని మీ వాక్యాన్ని బట్టి గుర్తు చేసుకుంటూ, మమ్మల్ని మేము ప్రతి విషయంలో తగ్గించుకుంటూ, మీకంటే కాక
మీ పిల్లలైన వారికంటే కూడా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకునే మనస్సును మాకు అనుగ్రహించండి. మనసులో కూడా మేము గర్వించకుండా ఉండటానికి రాజు నెబుకద్నెజరు గురించి మాకు తెలియచేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇవాళ మీ పిల్లలుగా మాకు ఏ అధికారం ఇచ్చారో, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు ఇచ్చారో ఇవన్నీ మేము మీ కుమారుని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది కాలం శ్రమలు అనుభవించిన తర్వాత శాశ్వత కాలం మీ దగ్గర సంతోషాన్ని, ఆనందాన్ని, మీ మహిమలో పొందే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ క్రమంగా ఉండి మీ వాక్యాన్ని అనుసరిస్తూ మీకు మహిమ తెచ్చే విధంగా, కీర్తి తెచ్చే విధంగా జీవించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. తిరిగి వారి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. ఇవనైనా వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి పరిస్థితి ఉందో మీకు తెలుసు. అది అనారోగ్యమైనప్పటికీ, ఆర్థిక సమస్య అయినప్పటికీ, మానసిక బలహీనత రుగ్మతలైనప్పటికీ, వివాహం కానివారైనప్పటికీ, సంతానం లేమితో ఉన్నవారైనప్పటికీ, తండ్రి పరీక్షల కోసం సిద్ధపడుతున్న వారైనప్పటికీ వారికి కావలసిన సహాయాన్ని మీ చిత్తానుసారంగా దయచేయమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని రేపు ఉదయకాలంలో జరగబోయే సెమినార్లో మీ నామానికి మహిమకరంగా ప్రతి కార్యక్రమం జరిగించుకోనమని కోరుకుంటూ సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.